ఇప్పుడు ఇంకో ప్రాజెక్ట్ వచ్చేలకే ఫిఫ్త్ ప్రాజెక్ట్ వచ్చేలకే ఇది వాసవి వాళ్ళది. ఇది ఇప్పుడు మన లెఫ్ట్ చూస్తే మెట్రో క్యాష్ అండ్ క్యారీ, మెట్రో క్యాష్ అండ్ క్యారీ. దీని వెనక వైపు ఎగ్జాక్ట్గా ఏంటంటే వాసవి వాళ్ళు విల్లాస్ అనేది ప్రాజెక్ట్ రాబోతుంది. ఇది 6.4 ఏకర్స్లో రాబోతుంది. 55 విల్లాస్ రాబోతున్నాయి. ఓన్లీ ఇప్పుడైతే ప్రస్తుతం మనం వెళ్ళినా కానీ ప్లెయిన్ ఏరియా అని మనం చూడవచ్చు ఇక్కడ. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్లో ఏంటంటే 6.4 ఏకర్స్లో 55 విల్లాస్ రాబోతున్నాయి అనమాట. చూడండి, ఇప్పుడు మనకి బోర్డు కూడా చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ బోర్డు అయితే పెట్టారు. వాసవి తులసి ఫ్లోరా ప్రీమియం విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేళ్ళకి లొకేషన్ కూడా మీకు చూపిస్తాను. ఎందుకంటే మీకు అందరికీ ఇవన్నీ తిరగటం కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అందుకోసం నేను ఈ అనేది ఐఎమ్ టేకింగ్ దిస్ ఎఫర్ట్. చూడండి, ఇప్పుడు ఇది ఈ ఏరియా అనమాట. ఈ ఏరియాలో విల్లాస్ రాబోతున్నాయి. 55 విల్లాస్ రాబోతుంది. ఇది మొత్తం వచ్చేళ్ళకి 6.4 ఏకర్స్. ఇప్పుడు మనము నెక్స్ట్ 6th ప్రాజెక్ట్ చూసేళ్ళకి మనం లెఫ్ట్లో చూడవచ్చు. మనము ఇది 31.1 ఏకర్స్లో ప్రెస్టేజ్ గ్రూప్ వారి ప్రెస్టేజ్ సిటీ. అది వైష్ణవ్ రాయ్ గ్రూప్తో వీళ్ళు కంబైన్గా, వాళ్ళు ల్యాండ్ ఓనర్స్, వీళ్ళు బిల్డర్స్, ఇద్దరు కంబైన్గా చేసి తీసుకొస్తున్న ప్రాజెక్టు. మొత్తం అపార్ట్మెంట్స్ ఇక్కడే రాబోతున్నాయి. బెలీజియో విల్లాస్ రాబోతున్నాయి ఇక్కడే. మనం చూసుకోవచ్చు. ఇక్కడే వెల్నెస్ సెంటరు. ఇక్కడ డిఫరెంట్గా ఫ్యూచర్స్ ఎకో సిటీ అనేది ఒక ప్రెస్టీజ్గా తీసుకురాబోతున్న ప్రాజెక్ట్ అనమాట. 13 టవర్స్లో 42 ఫ్లోర్స్. ఈ ఏరియాలో హైయెస్ట్ ఫ్లోర్స్ అనేది ఇక్కడే మనం చూడొచ్చు అనమాట. మొత్తం టోటల్గా అపార్ట్మెంట్ వచ్చేలేక 4, 6, 4, 7 13 టవర్స్ అపార్ట్మెంట్స్ రాబోతున్నాయి. ఇక్కడ వచ్చేలేక బెలీజియో విల్లాస్ కూడా ఏంటంటే 24 ఏకర్స్లో 119 విల్లాస్ అనమాట. అన్ని 5 BHK. ఇక్కడ రేట్స్ వచ్చేలేక సుమారుగా విల్లాస్ వచ్చేలేక 20,000 పర్ SFT. అపార్ట్మెంట్కి వచ్చేలేకే అరౌండ్ 8,000 దాటిని 8,500 ఆ ప్రాంతంలో. 2.5 BHK, 3 BHK, 4 BHK మొత్తం 1534 SFT కాడి నుంచి 3,389 SFT వరకు ఉంది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఫోరం మాల్ కూడా రాబోతుంది అనమాట 7 ఏకర్స్లో. ఇంకోటి కూడా ఏంటంటే మీరు ఇంకోటి అడ్వాంటేజ్ చూసుకుంటే ఇక్కడ 4 స్టార్ హోటల్ ఎలఫ్ట్ కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. 1.3 ఏకర్స్లో ఎలఫ్ట్ 4 స్టార్ హోటల్ అనమాట. ఇప్పుడు ఇవన్నీ చూసుకుంటే అన్ని విధంగా చూసుకుంటే చూడు, ఆల్రెడీ విల్లాస్ వచ్చేళ్ళకి వీళ్ళు 2017లో హ్యాండ్ ఓవర్ చేయాల్సింది. 2017. అపార్ట్మెంట్ వచ్చేళ్ళకి 2018. ఇవన్నీ కన్స్ట్రక్షన్ చూసుకుంటే దానికన్నా ముందు 1 year ముందే వీళ్ళు కన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా ప్రస్తుతం నాకు అనిపిస్తుంది. ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంత ఫాస్ట్గా కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఫోరం మాల్ ఇప్పుడు మీరు చూడొచ్చు. ఫన్ కమింగ్ ఫోరం మాల్ అనేది కూడా ఇక్కడ రాబోతుంది అనమాట. మనం చూస్తుంది ఇక్కడ ప్రెస్టేజ్ సిటీ వాళ్ళ మెయిన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు విల్లాస్, అపార్ట్మెంట్స్, ఫోరం మాలు, 4 స్టార్ హోటల్ కూడా ఇక్కడ అలఫ్ట్ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ 1 year కన్నా ముందే ప్రాజెక్ట్ అనేది వీళ్ళు ముందుగానే కంప్లీట్ చేయబోతుంది. దీనికంటే ముందు అటువైపు బ్యాక్ సైడ్ చూసుకుంటే more than 100 ఏకర్స్లో ఒక లేక్ కూడా ఉంది. దీని పక్కనే చూసుకుంటే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది. అగ్రికల్చర్ యూనివర్సిటీలోనే 100 ఏకర్స్లో హైకోర్టు రాబోతుంది. ఆ హైకోర్టుకి కూడా మెట్రో ఆరాంగఢ్ మీదుగా మెట్రో కూడా రాబోతుంది. బట్ మళ్ళీ ఇక్కడి నుంచి హైకోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి కూడా మెట్రో రాబోతుంది అనమాట. ఇటువైపు తీసుకుంటే మనము యూటర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మళ్ళీ 6 ప్రాజెక్ట్స్ మనం అనేది చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అనమోల్ అవలైన్ ప్రాజెక్ట్ ఇప్పుడు మనకి ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మనం చూడబోతాము. నెక్స్ట్ దాని తర్వాత ప్రాజెక్ట్ వచ్చేలాగే మనకి దాని తర్వాత ఇప్పుడు మనం చూస్తుంది. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ వచ్చేలాగా ఇప్పుడు ఆ అపార్ట్మెంట్స్ ఆల్రెడీ లేచిన అది అనమోల్ ప్రాజెక్టు. ఆ తర్వాత దాని పక్కనే ఆదిత్య హోమ్స్ అని విల్లాస్ కూడా ఇక్కడ రాబోతున్నాయి. ఆ తర్వాత దేవ్ సిగ్నేచరు, ఆ తర్వాత సముద్ర వాళ్ళు పాన్ ఇండియా కంపెనీ ప్రాజెక్టు కూడా రాబోతుంది. దాని పక్కనే అపర్ణ వాళ్ళు కూడా ప్రాజెక్టు అపర్ణ వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఏంటంటే 10 to 15 ఫ్లోర్స్లో అక్కడ రాబోతుంది అనమాట. అపర్ణ దాంట్లోనే ఆల్టీస్లు దాని దగ్గరే మళ్ళీ ఇంకోటి ఒక మాల్ అనేది అక్కడ కూడా రాబోతుంది. ఇక్కడ ఫోరం మాల్, అపర్ణలో కూడా ఒక మాల్ అనేది రాబోతుంది. దాని పక్కన ఇంకొంచెం దూరం వెళ్తే త్రిశూల్ 3లో కానీ అండర్ కన్స్ట్రక్షన్లో మల్టీ ప్రాజెక్ట్ 26 ఫ్లోర్స్లో
5 టవర్స్లో 541 యూనిట్స్లో అక్కడ రాబోతుంది అనమాట. టోటల్గా వచ్చేకి ఇక్కడ ఆల్మోస్ట్ 12 మోర్ దెన్ 12 ప్రాజెక్ట్స్ అనేది మనం ఇప్పుడు చూసాము, ఇప్పుడు చూడబోతున్నాము. అది మనం వెళ్ళేటప్పుడు మళ్ళీ చూద్దాం. ఇప్పుడు మనము సేమ్ టువర్డ్స్ మెహదీపట్నం సైడ్ మనం వెళ్తున్నాము. ఇది మన లెఫ్ట్లో మనం చూసుకుంటే ఇది అగ్రికల్చరల్ యూనివర్సిటీ యొక్క ప్రాంగణం ఇది. ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే దీనిలోనే యాక్చువల్గా 100 acres అనేది హైకోర్టు కోసం ఇది కేటాయించబడింది. అక్కడే మనకి మెట్రో కూడా రాబోతుంది అక్కడ. దానికి మెట్రో కూడా ఇక్కడ రాకపోవడం వల్ల అంతకుముందు ఈ ఏరియాలో అంతగా ఇంపార్టెంట్ జరగలేదు. కానీ ఇప్పుడు మెట్రో కూడా రావడంతో ఈ ఆరాంగఢ్ నుంచి మెట్రో ఇక్కడికి రావటం, ఇక ఇది హైకోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి ఇదే రూట్ను మనకి వెళ్ళటం వల్ల ఏంటంటే చాలా వరకు ఈ ఏరియాస్లో కనెక్టివిటీ అనేది చాలా విపరీతంగా పెరిగింది. మనం చూసుకోవచ్చు. మనం ఇప్పుడు ఇక్కడ యూటర్న్ తీసుకుంటున్నాము. యూటర్న్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ 6 ప్రాజెక్ట్స్ మనం చెప్పుకున్నట్టుగా ఉండబోతుంది. ఇప్పుడు చూడండి ఇది యూనివర్సిటీ యొక్క ఎంట్రన్స్. దీంట్లోనే మనకి హైకోర్టు రాబోతుంది 100 acresలో. అక్కడే మెట్రో కూడా రాబోతుంది అనమాట. ఇప్పుడు మనము రైట్ సైడ్ తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ బెంగళూరు, ఇప్పుడు ఇది MMTS కూడా మామూలు ట్రైన్స్ కూడా ఇక్కడ బెంగళూరుకి వెళ్ళే ట్రైన్స్, తిరుపతి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా ఏంటంటే ఈ రూట్ కానీ వెళ్తాయి అనమాట. ఉందా నగర్ అనమాట. యాక్చువల్లీ ఇక్కడ రైల్వే స్టేషన్ నియర్ బై ఉందా నగర్ మీదుగా షాద్ నగర్ ఆ ప్రాంతం వెళ్తూ ఉంటాయి అనమాట. టువర్డ్స్ మనం ఇప్పుడు ఎయిర్పోర్టు బెంగళూరు రోడ్డు మీద ఉన్నాం. చూడండి, మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఇది 6 lane హైవే అనమాట. ఇది దీన్ని ఇంకా ఫర్దర్ ఎక్స్పాండ్ చేయబోతున్నారు ఫర్దర్గా. మీకు లెఫ్ట్ వచ్చేలేకి అన్మోల్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనమాట. ఇది 3.1 acresలో 3 towersలో వస్తుంది. ఇది 14 floors అనమాట. టోటల్గా వచ్చేలకి 428 యూనిట్స్ అనమాట. టోటల్గా 2 BHK 3 BHK 4 BHK 1214 నుంచి 2050 SFT వరకు ఇది అన్మోల్ ఎవల్యాన్ అనమాట ప్రాజెక్ట్ అనమాట. యాక్చువల్గా చూసుకుంటే దీని వెనకే యాక్చువల్గా ట్రైన్ ట్రాక్ కూడా ఉందన్నమాట యాక్చువల్గా. దీని తర్వాత పక్కనే కొంచెం మనకైతే ఎగ్జాక్ట్గా లొకేషన్ అయితే మనకి కనపట్లేదు ఇక్కడ నుంచి. ఇక్కడే శ్రీ ఆదిత్య వాళ్ళవి కూడా ఏంటంటే విల్లా ప్రాజెక్ట్ కూడా ఇక్కడే రాబోతుంది అనమాట. దీని వెనక ఎగ్జాక్ట్గా ఇప్పుడు డ్రైవింగ్లో కొంచెం కష్టం అవుతుంది మనం చూపించడానికి. ఇక్కడ ఏంటంటే శ్రీ ఆదిత్యలో 33.5 acresలో 158 విల్లాస్ రాబోతుంది. ఇప్పుడు మనం చూసుకుంటే ఏంటంటే విల్లా ప్రాజెక్ట్స్కి వచ్చేలాగా మనం 2 చూసాము. ఇక్కడ వాసి వాళ్ళది విల్లా ప్రాజెక్టు, ప్రెస్టేజ్ సిటీ వాళ్ళది విల్లా ప్రాజెక్టు, శ్రీ ఆదిత్య వాళ్ళు మొత్తం 3 విల్లా ప్రాజెక్ట్స్ అనమాట ఇక్కడ ఈ ఏరియాలో రాబోతుంది. అన్నీ ఏంటంటే వితిన్ ద 5 to 6 kilometers డిస్టెన్స్ అనమాట. అది అన్నీ ఫేసింగ్ బెంగళూరు హైవే ఫేసింగ్ అనమాట. ఇంకొంచెం డిస్టెన్స్లో చూసుకుంటే ఏంటంటే ఇదంతా చాలా అంతకుముందు కన్నా ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కడ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా ఎక్కడ ఏ విధమైన క్రాసింగ్ లేకుండా ఫ్రీ జోన్స్ ఏర్పడేసేసి మొత్తం టోటల్గా ఫ్లైఓవర్స్ అనేది కట్టడం జరగడం వల్ల ఏంటంటే ఎయిర్పోర్ట్కి ఏంటంటే మెహదీపట్నం ఒకసారి PVNR ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఎయిర్పోర్ట్కి కంటిన్యూస్గా ఫ్రీ ఫ్లోగా మనకి ట్రాన్స్పోర్టేషన్ కనెక్టివిటీ అనేది ఇక్కడ ఏర్పడింది అనమాట. చాలా అద్భుతంగా అనేది ఇదే రోడ్లో కూడా ఏంటంటే మెట్రో అండ్ లెఫ్ట్లో కూడా ఏంటంటే MMTS ఆల్రెడీ ముందా నగర్కి కూడా రన్ అవుతుంది. దాన్ని ఫర్దర్గా కూడా ఏంటంటే షాద్ నగర్ వరకు ఎక్స్టెన్షన్ చేయాలని ఒక ప్లానింగ్ అయితే ఉందన్నమాట. అది ఇప్పుడు మనకు వచ్చేలేక ఏంటంటే కొంచెం ముందుకు నెక్స్ట్ వచ్చేలేక మనము దేవి సిగ్నేచర్ అనమాట. దేవి సిగ్నేచర్ వాళ్ళది కూడా ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ అనమాట రాబోతుంది. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మనకి అక్కడ ఆల్రెడీ లిఫ్ట్ మనకి ఇవన్నీ కనపడుతుంది. క్రెయిన్స్ అనేది మనకు కనపడుతుంది చూడండి. ఇక్కడ దేవి సిగ్నేచర్ కూడా ఏంటంటే 3.1 acresలో ఏంటంటే 18 floors ఇక్కడ ప్రాజెక్ట్ అనమాట. ఇది మీ లెఫ్ట్ చూడండి, లెఫ్ట్లో చూస్తే ఏంటంటే ఈ క్రెయిన్కి సంబంధించిన ఎల్లో క్రెయిన్కి సంబంధించింది అంతా ఏంటంటే దేవాల్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 18 floors 300 యూనిట్స్ 2164 నుంచి 3198
ఎస్ఎఫ్టీలో రాబోతున్న ప్రాజెక్ట్ అనమాట. ఎన్ని వరుసన కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ ఇక్కడ మీరు ఒకసారి మనం గమనిస్తే ఆ తర్వాత మనకి దేవ్ తర్వాత ఏంటంటే సముద్ర రాబోతుంది, సముద్ర బ్రూక్స్ ప్రాజెక్టు. ఇది కూడా ఏంటంటే బై హుక్ అనమాట. యాక్చువల్గా ఇది కూడా 9.6 ఏకర్స్లో 8 టవర్స్, 908 యూనిట్స్, 15 ఫ్లోర్స్లో వస్తున్న ప్రాజెక్ట్ అనమాట. చూడండి, మనకి ఆల్రెడీ క్రెయిన్స్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట అది. యాక్చువల్గా మీరు చూసుకుంటే ఇది కూడా ఏంటంటే 8 టవర్స్ అనమాట, 908 యూనిట్స్, 1285 నుంచి 1680 వరకు ఇక్కడ ఎస్ఎఫ్టీలో ఉన్న అపార్ట్మెంట్స్ అనేది ఇక్కడ రాబోతుంది. ఇక్కడ 7,500 ఆల్మోస్ట్ చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ, లిటిల్ నెగోషియబుల్. దాని పక్కనే వస్తున్న ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు అపర్ణ వాళ్ళది అనమాట. అపర్ణ వాళ్ళ ప్రాజెక్ట్ ఇది, అపర్ణ ఆల్టీస్ అంటారు దీన్ని. ఇది కూడా ఏంటంటే 3.4 ఏకర్స్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్, 3 టవర్స్. ఇది కూడా 10 to 15 ఫ్లోర్స్ అనమాట. ఇది మీకు లెఫ్ట్లో మీకు కనబడుతుంది అన్నమాట, చూడొచ్చు. చెట్లు ఉన్నాయి అట్లా, ఆల్రెడీ కొంచెం కనపడటం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఈ పక్కన చూడండి గార్డెన్ బ్రూక్ అని సేల్స్ ఆఫీస్ కూడా సుముదుర వాళ్ళది. దాని తర్వాతే మనకి అపర్ణ ఆల్టీస్ అనమాట. ఇది ఎగ్జాక్ట్గా సుముదుర. దీని తర్వాత దాని పక్కనే చూడండి అపర్ణ ఆల్టర్స్ అనేది మనకు కనపడుతుంది. చూడండి, మనకి లెఫ్ట్లో కనపడేది సముద్ర, అది అపర్ణ ఉంది అనమాట ఎగ్జాక్ట్గా. ఇక్కడ ఏంటంటే ఒక మాల్ కూడా రాబోతుంది అనమాట. ఇది 3 టవర్స్, 10-15 ఫ్లోర్స్, సుమారుగా 2 and 3 BHK, 1385 నుంచి 2250. ఇది కూడా ఆల్మోస్ట్ ఏంటంటే 7,000 నుంచి 7,500 వరకు ఉందన్నమాట. ఇది 11th ప్రాజెక్టు. దీని తర్వాత వచ్చే ప్రాజెక్ట్ ఏంటంటే త్రిశూల్ 3 లోక్ అనమాట. అది కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. చూసుకుంటే చూడండి, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేలకి తక్కువ ఫ్లోర్స్ ఉన్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ వచ్చేలకి ఏంటంటే ఎక్కువ ఫ్లోర్స్ ఉన్నాయి. అక్కడ ప్రెస్టేజ్ సిటీ వచ్చేలకి హైయెస్ట్ ఫ్లోర్స్ 42 ఫ్లోర్స్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేలకి గోద్రేజ్ వాళ్ళది 35 ఫ్లోర్స్. నెక్స్ట్ హైయెస్ట్ వచ్చేలకి రామ్కీ వాళ్ళది అనమాట, అది 31 ఫ్లోర్స్. ఎందుకంటే డిస్టెన్స్, ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ పెరిగే కొంది హైట్ అనేది, రెస్ట్రిక్షన్స్ అనేది తగ్గుతూ ఉంటాయి అన్నమాట. ఎయిర్పోర్ట్కి దగ్గరికి వచ్చే కొంది హైట్ రెస్ట్రిక్షన్స్ అనేది పెరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్ అథారిటీ నుంచి కూడా ఎన్ఓసి తీసుకోవటం జరుగుతుందన్నమాట, తీసుకోవాల్సి వస్తుంది. దానివల్ల రెస్ట్రిక్షన్స్ అనేది ఎవరైతే ప్రాజెక్ట్ తీసుకొస్తున్నారో వాళ్ళు కంప్లై అవ్వాల్సిన అవసరం ఉందన్నమాట. ఈ విధంగా కూడా ఏంటంటే మనకి ఎన్నో ప్రాజెక్ట్స్ ఇక్కడ వస్తున్నాయి. దీనికి అట్లనే కనెక్టివిటీ కూడా అద్భుతంగా ఉంది. స్కూల్స్ కూడా చాలా వరకు స్కూల్స్ ఇక్కడ రాబోతున్నాయి. కొన్ని వచ్చినాయి ఆల్రెడీ. 85 వరల్డ్ స్కూలు, శాంక్టస్ వరల్డ్ స్కూలు, అట్లనే ఎయిర్పోర్ట్ దగ్గర ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా ఆల్మోస్ట్ వచ్చిందనమాట. చూడండి, ఇప్పుడు మనకు వస్తుంది చూడండి 3 లోక్ అనమాట. 3 లోక్ మనకి ఇది అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 26 ఫ్లోర్స్లో 541 యూనిట్స్, 3 and 4 BHK, 220 నుంచి 4150 ఎస్ఎఫ్టీలో ఉన్న ప్రాజెక్ట్ అనమాట. ఇది కూడా వెరీ గుడ్ ప్రాజెక్ట్ మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా స్కూల్స్కి వచ్చేలాకే డిఫరెంట్ స్కూల్స్, అట్లనే ఎయిర్పోర్ట్లో ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే ఆగా ఖాన్ అకాడమీ కూడా ఉంది, విద్యానికేతను. ఈ విధంగా కూడా స్కూల్స్ పరంగా కానీ, అటు మాల్స్ పరంగా కానీ ఫ్యూచర్గా అట్లనే సినిమా హాల్స్ కానీ రాబోతున్నాయి. శంషాబాదు. ఇదంతా ఏంటంటే ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది యాక్చువల్గా ఎందుకు ఇక్కడ వస్తున్నాయి అనేది ఒకసారి మనం గమనిస్తే, అనలైజ్ చేస్తే కొంతవరకు ఆన్సర్ అయితే వస్తుంది, కానీ పూర్తిగా నేనే కన్విన్స్ అవ్వలేకపోతున్నాను. ఎందుకంటే ఒకటేంటంటే జిఎంఆర్ ఏరో సిటీ కానీ, జిఎంఆర్ ఇంటర్చేంజ్ అనేది కానీ, జిఎంఆర్కి సంబంధించిన 6 పోర్ట్స్, బిజినెస్ పోర్ట్ కానీ, ఏవియేషన్ పోర్ట్ కానీ, లాజిస్టిక్ పోర్ట్ కానీ, ఎడ్యుకేషన్ పోర్ట్ కానీ, అట్లనే ఫన్ పోర్ట్ కానీ, హెల్త్ పోర్ట్, ఈ డిఫరెంట్గా 6 పోర్ట్స్ అనేది అక్కడ రాకపోవటం, అక్కడ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా మోర్ దెన్ 1 lakh అనేది ఎంప్లాయ్మెంట్
జనరేషన్ అయితే అక్కడ అవ్వబోతుంది. దాని పక్కనే డబ్ల్యూటీసీ టవర్స్ కూడా ఏంటంటే కపిల్ టవర్స్ వాళ్ళు తీసుకున్నారు. డబ్ల్యూటీసీ టవర్స్ కూడా ఏంటంటే అక్కడ కూడా ఏంటంటే మోర్ దెన్ 3-4 ల్యాక్ స్క్వేర్ ఎస్ఎఫ్టీలో ఆఫీస్ స్పేసులు, అంటే ఎయిర్పోర్ట్ సైడ్ కానీ అంత ఆఫీస్ స్పేసులు కమర్షియల్ కమ్ రీటైల్ కమ్ బిజినెస్ పరంగా కూడా చాలా వరకు ఏంటంటే డెవలప్ అవుతున్నాయి. మనకు తెలియని యాక్చువల్గా ఎయిర్పోర్ట్లో చూసుకుంటే మోర్ దెన్ 1500 ఏకర్స్లో బిజినెస్ ఎకానమీ పరంగా డెవలప్మెంట్ అనేది అద్భుతంగా జరుగుతుంది. అదేంటి ఇండస్ట్రియల్ పార్క్స్, జిఎంఆర్ ఏవియేషన్ పార్క్స్, అట్లనే లాజిస్టిక్ పార్క్స్, దీనివల్ల కూడా ఏంటంటే చాలా వరకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది అనమాట. ఈ మన యాక్చువల్గా ఎయిర్పోర్ట్ అనేది 5500 ఏకర్స్లో ఉన్నా కానీ ఓన్లీ 2000 ఏకర్స్ ఎయిర్పోర్ట్కి ఉపయోగించి, మిగతాది ఏంటంటే 3500 ఏకర్స్ అనేది కమర్షియల్గా ఈ విధంగా అనేది డెవలప్ చేస్తున్నారు. ఇంకా ఫుల్ పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్ట్ అనమాట. అట్లనే డబ్ల్యూటీసీ టవర్ కూడా అంతే, ఆఫీస్ స్పేసు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే అద్భుతంగా రేపు ఎంప్లాయ్మెంట్ అనేది జరుగుతుంది. అట్లనే మన బుడ్వెల్ పార్క్ కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనం చెప్పే అక్కడ కూడా ఏంటంటే ఒక 1 lakh ఎంప్లాయ్మెంట్ అయితే జనరేషన్ అయితే జరుగుతుంది. అట్లా టోటల్గా వచ్చేలాగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ హబ్బు, ఎయిర్పోర్ట్ స్పెసిఫిక్ డెవలప్మెంట్స్, అట్లనే హాస్పిటల్స్ కూడా ఇక్కడ శంషాబాద్ సరౌండింగ్స్లో ఇందిరా హాస్పిటల్ అని, ట్రైడెంట్ హాస్పిటల్ అని డిఫరెంట్ హాస్పిటల్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. దీనివల్ల ఏంటంటే బాగా ఇది ఇక్కడ ఏంటంటే బాగా డెవలప్ అవటం వల్ల ఏంటంటే పూర్తిగా మనం చూసుకోవచ్చు అండి. చాలా వరకు ఏంటంటే ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్ అనేది, అదే ఏంటంటే ఒకటి మెట్రో కూడా రావడం అనేది ఒక నిజంగా ఎక్సలెంట్ రూట్ మార్చడం వల్ల, ఏది త్రూ ద ఆరాంగఢ్ ఈ విధంగా ఈ రూట్లో రావటం వల్ల చాలా బాగా డెవలప్మెంట్ అనేది ఫ్యూచర్లో ఇంకా ఉండబోతుందని మనకి. ఇది చూడండి, మన లెఫ్ట్లో వచ్చేలాగా ఉందానగర్ రైల్వే స్టేషన్ అండి. ఇది ఉందానగర్ రైల్వే స్టేషన్ అనమాట. ఉందానగర్ రైల్వే స్టేషను ఇప్పుడు ఒకప్పుడు శంషాబాద్ వేరు, ఇప్పుడు శంషాబాద్. కాకపోతే ఏంటంటే మనం సొంతంగా ఏదైనా ల్యాండ్ కొనుక్కోవాలంటే చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అంతా 111 జీవో ల్యాండ్స్ కూడా ఉంటే వలన చాలా జాగ్రత్త. ఎందుకని ఏంటంటే ఏదైనా తీసుకోవాలనుకున్నా కానీ అప్రూవ్డ్ లేఅవుట్స్లో తీసుకోవటం, లేకపోతే అప్రూవ్డ్ గ్రేడ్ 1 బిల్డర్స్ దగ్గర మన గేటెడ్ కమ్యూనిటీలో తీసుకోవటం. ఇక్కడ ఎక్కువ ఏంటంటే ఈ ఏరియాలో శాతం రాయి ఎక్కువ ఏంటంటే అపార్ట్మెంట్స్ కొనుక్కునే వాళ్ళకి ఇది మంచి తరుణం. అండర్గ్రౌండ్ ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ అండర్ కన్స్ట్రక్షన్లో ఆల్మోస్ట్ ఈ 2029లో ఇక్కడ రాబోతున్నాయి అన్నమాట. ఏది ప్రాజెక్ట్స్ ఇక్కడ మీకు ఏంటంటే ఇట్లనే ఈ చాలా ప్రాజెక్ట్స్ అనేది ఇంకా రాబోతున్నాయి. అటు మామిడిపల్లి సైడ్ కానీ అటు మిగతా చోట కూడా ఇప్పుడు మనం చూసుకుని అది కూడా శాంక్షన్ వరల్డ్ స్కూల్ అట్లనే రామ్కి వాళ్ళది కూడా బోర్డ్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లనే చాలా ఇంకా ప్రాజెక్ట్స్ అనేది ఫ్యూచర్లో ఉండబోతుంది. ఇక్కడ ఏంటంటే ఒకటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, సొంతంగా ల్యాండ్ కొనుక్కునే వాళ్ళే మాత్రం చాలా జాగ్రత్తగా అడిగేయాలన్నమాట. ఏ జోన్లో ఉంది, ఏ 111 జీవోలో పరిధిలో ఉందా అనేది కూడా చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. అది డెఫినెట్గా మీరు చాలా వరకు ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్స్ అన్నీ మీరు గుర్తించాలనుకుంటాను. డెఫినెట్గా ఏంటంటే ఒక నెక్స్ట్ రియల్ ఎస్టేట్ ఎమర్జింగ్ లో మైక్రో మార్కెట్ అనేది మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అపార్ట్మెంట్ పరంగా ఇక్కడ మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. అట్లనే విల్లాస్కు కావాలనుకుంటే మామిడిపల్లి అటు సైడ్ ఐరా వాళ్ళే కానీ, అట్లనే శ్రీనిధి వాళ్ళే కానీ లగ్జరీ పార్క్ 2 అట్లాగా వైష్ణవ్ వాళ్ళది కూడా అక్కడ విల్లా ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. బాగానే జరుగుతుంది. అట్లనే తుక్కుగూడ కూడా చూసుకుంటే అక్కడ కూడా ఏంటంటే ఎక్కువ విల్లా కల్చర్ అనేది ఎక్కువ ఉంది. అక్కడ కూడా ఏంటంటే తుక్కుగూడ సరౌండింగ్ ఏరియాస్లో దాదాపుగా 9,000 నుంచి సుమారుగా 12,000, ఈవెన్ సిగ్నేచర్ విల్లాస్ అయితే అప్ టు 25 crores, అబోవ్ 25 crores ఉండే ఒక్కొక్క విల్లాగా కాస్ట్ వచ్చేలాగా. ఈ విధంగా అనేది డెవలప్మెంట్ విల్లాస్కి వచ్చేలాగా తుక్కుగూడ, మామిడిపల్లి, ఈ అపార్ట్మెంట్స్ వచ్చేలాక ఈ ఏరియాస్, ఇంకా
ప్లాట్స్ వచ్చేలేక సుమారుగా ఏంటంటే శ్రీశైలం హైవే ఈజ్ ద బెస్ట్ హైవే అనమాట ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో. మీరు ఒకసారి అనలైజ్ చేసి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీ బడ్జెట్ను పరిధిని బట్టి మీకు విల్లా కావాలా, ప్లాట్ కావాలా, అపార్ట్మెంట్ కావాలా అనేది మన రిక్వైర్మెంట్ ఏదో జడ్జిమెంట్ చేసుకొని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే అనేది ప్రస్తుతం అనేది టెంపరీగా రియల్ ఎస్టేట్ అనేది స్తబ్దత అనేది ఉంది. కానీ ఈ స్తబ్దత ఎప్పుడూ హమేషా అనేది ఉండదు డెఫినెట్గా ఉండదు. అంటే బాగా డెవలప్మెంట్ అవడానికి అవకాశం ఉందన్నమాట. అలా ఫ్రెండ్స్, ఈ వీడియో చివరి వరకు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చింది అనుకుంటాను. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నెంబర్ 8121748850. 8121748850. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కానీ ఈ ఏరియాలో ఆ ఏరియాలో మనకి మీరు మంచి డీల్ చేయాలనుకున్నా కానీ నన్ను సంప్రదించండి వాట్సాప్ ద్వారా. డెఫినెట్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం యాక్చువల్గా వన్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ పరంగా ఎమర్జింగ్ లొకేషన్స్ హాట్స్పాట్గా మనము గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఇది ఎగ్జాక్ట్గా మనకి ఇది రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 13 అనమాట. ఫ్యూచర్ సిటీ అనేది ఎఫ్సిడి అనేది రావటం వచ్చి డిక్లేర్ చేయగానే దీనికి ఈ చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఇది రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13. ఇక్కడ ఆటోమేటిక్గా ఏంటంటే ఆదిబట్ల, టాటా ఏరోస్పేసు, టీసీఎస్ 500 acresలో ఎలిమినేట్ ఇండస్ట్రియల్ పార్కు, అట్లనే లాక్ అండ్ హెడ్ ఏరోస్పేస్, డిఫెన్స్ సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ ఇక్కడ ఆల్రెడీ ఉన్నాయి టువర్డ్స్ ఇన్సైడ్ ఓఆర్ఆర్. ఇక్కడ ఏంటంటే అందుకని ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఆల్రెడీ ఇక్కడ ఇంపార్టెన్స్ అనేది చాలా ఉందన్నమాట. ఇక్కడ పోల్చుకుంటే ఏంటంటే ఇక్కడ ఎందుకు రావిరియాల్ అనేది ఫ్యూచర్ సిటీకి రావిరియాల్కి ఏంటి అనేది ఒకటి మనకు గ్రహిస్తే ఒక ఇంటర్లింక్ మనకు చూసామనుకోండి. ఇక్కడి నుంచి యాక్చువల్గా ప్రెస్టీజియస్గా ఫ్యూచర్ సిటీ మధ్యలో గుండా 330 feet రోడ్డు, ఏది దీని పేరు రోడ్డు పేరు కూడా ఏంటంటే గ్రీన్ఫీల్డ్ రోడ్డు, రతన్ టాటా పేరు పెట్టిన గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఇక్కడి నుంచి స్టార్ట్ అవబోతుంది. ఇక్కడి నుంచి అంటే ఓఆర్ఆర్ రావిరియాల కాడి నుంచి స్టార్ట్ అయ్యి ఆమన్గల్లు, ఆకుతోటపల్లి వరకు ఇది ఎక్స్టెండ్ చేయబోతున్నారు. ఇది రీజనల్ రింగ్ రోడ్ ఎంత విడ్త్ ఉంటుందో దాని అంత సుమారుగా ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఈ ఫ్యూచర్ సిటీ మీదకి వెళ్ళటం, ఈ ఫ్యూచర్ సిటీలో కూడా చాలా ఎంప్లాయ్మెంట్ చాలా క్లస్టర్ మీదుగా వెళ్ళటం వలన దీనికి ఎంప్లాయ్మెంట్ పరంగా కానీ అటు మౌలిక సదుపాయాల పరంగా కానీ చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్ చేయబోతున్నారు. ఇది 330 feet రోడ్డు. ఈ రోడ్డు కూడా ఏంటంటే ఇది 6 lane డెవలప్ చేయబోతున్నారు. అందులో ఒక 2 feet ఏమో గ్రీనరీకి, 3 feet ఏమో సైకిల్ ట్రాక్కి, వాకింగ్ ట్రాక్కి 2 feet అండ్ యూటిలిటీకి 2 feet ఈ విధంగా డెవలప్ చేయబోతున్నారు. ఇదే ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా ఈ మెట్రో కూడా ఏంటంటే శంషాబాద్ phase 2లో కారిడార్ 9లో phase 2లో ఎయిర్పోర్ట్ నుంచి వయా తుక్కుగూడ, పెదగోల్కొండ, తుక్కుగూడ, ఇక్కడ రావిరియాల మీదుగా ఇటు నుంచి అప్ టు మీర్ఖాన్పేట, ఫ్యూచర్ సిటీలో ఉన్న మీర్ఖాన్పేట మీదుగా మెట్రో రాబోతుంది అనమాట. అందువలన మెట్రో రాబోవటం వలన ఎంప్లాయ్మెంట్ జనరేట్ ఉండటం వలన ఈ 330 feet రోడ్డు వలన ఏంటంటే రావిరియాల్ అనేది చాలా అద్భుతంగా ఫ్యూచర్లో మంచి హాట్స్పాట్గా ఉండబోతుంది. ఇక్కడ సుమారుగా చూసుకుంటే ల్యాండ్ కాస్ట్ వచ్చేలాగే 40 to 45,000 per square yard ఉంది. ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తే ఇక్కడ మంచి ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడ వస్తున్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే ఇక్కడ నుంచి కూడా చాలా దగ్గర కొంగరకలాను దగ్గర, అట్లనే కలెక్టర్ ఆఫీస్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ కూడా అక్కడ ఉంది. అట్లనే ఫాక్స్కాన్ కానీ, అట్లనే కీన్స్ కానీ, ఇది సెమీకండక్టర్ ఇండస్ట్రీస్ కానీ చాలా అద్భుతమైన ఇండస్ట్రీస్ కూడా వస్తున్నాయి, ఆల్రెడీ ఫంక్షన్ అవుతున్నాయి. అందువల్ల ఏంటంటే ఇది మనం ఎక్స్ప్లోర్ చేద్దాము డెఫినెట్గా. లెట్ us గో. మనం జస్ట్ ఇప్పుడు రావిరియాల ఓఆర్ఆర్ బయటకు వచ్చాము. ఇక్కడికి వచ్చేలాక ఇక్కడి నుంచి మనం సుమారుగా ఇక్కడి నుంచి ఒక 3.5 kilometers కొంగరకలాన్ కలెక్టర్ ఆఫీస్, ఫాక్స్కాన్ అనేది రాబోతుంది అనమాట. ఇక్కడ మనకి
అట్లా అక్కడే కీన్స్ కూడా రాబోతుంది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఓఆర్ఆర్ టాటా ఇంటర్చేంజ్ అనేది మనకి ఇక్కడ ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఇంత అద్భుతంగా టాటా ఏరోస్పేస్ కానీ ఇంత ఏంటంటే ఉండటం వలన డెవలప్మెంట్ అనేది చాలా బాగా ఉందన్నమాట యాక్చువల్గా. చూడండి ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా మన 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ ఫాక్స్కాన్ అనేది రాబోతుంది. ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 50,000 ఇప్పుడు వరకు అయితే కొంగరకొల ఈ ఈ ఫాక్స్కాన్లో ఎంప్లాయ్మెంట్ అయితే ఉంది. అట్లనే దాని పక్కనే కీన్స్ అని సెమీ కండక్టర్ కూడా ఆల్రెడీ ఇక్కడ రన్ అవుతుంది అనమాట. ఇది ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనము కొంగరకలాను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళిపోతున్నాము. ఈ విధంగా ఏంటంటే మనం ద్వామముడి కూడా ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి అనేది కూడా మనం చూస్తూ ఉండొచ్చు అనమాట యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఏరియా ఫ్యూచర్ సిటీ అనేది డిక్లేర్ చేసిన తర్వాత బాగా డెవలప్ అవుతున్న ఏరియా అనమాట. ఎందుకంటే అన్నిటికీ మీర్ఖాన్పేట అనేది ఇక్కడ నుంచి మెట్రో అయితే ఫైనల్ స్టాప్ మెట్రోకి మీర్ఖాన్పేట అవబోతుంది అనమాట. మీర్ఖాన్పేట కూడా ఫ్యూచర్ సిటీ దగ్గరలోనే ఉంది. అక్కడే స్కిల్ యూనివర్సిటీ కూడా రాబోతుంది. దీనివల్ల ఏంటంటే ఈ ఏరియాస్ మొత్తం చాలా బాగా డెవలప్ అవుతాం, మెట్రో రావటం. ఆల్రెడీ ఈ ఏరియాస్ ఏంటంటే ఎక్కువ గ్రీనరీ అనమాట. గ్రీనరీ అంటే అందుకనే ఏంటంటే పెరియ అర్బన్ జోన్స్ ఎక్కువ. కాకపోతే ఏంటంటే అందుకని బయట ల్యాండ్స్ తీసుకొని మన సొంతంగా ఓన్గా కట్టుకోవడం అనేది కొంచెము టిపికల్ వర్క్ అనమాట యాక్చువల్గా. కొంచెం రిస్క్తో కూడిన పని. జోన్స్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలా. కోర్స్ ఈ 2031 హెచ్ఎండి మ్యాప్ ప్రకారం చూసుకొని పోవాలా. భవిష్యత్తులో పెరియ అర్బన్ జోన్ కూడా అర్బన్ జోన్ రెసిడెన్షియల్ జోన్ అవటానికి అవకాశం ఉన్నా కానీ అయిదో లేదో తెలియనప్పుడు రిస్క్ తీసుకోవడం అనేది చాలా రాంగ్ థింగు. చూడండి ఇక్కడ మనకి కొంగరకల మన రైట్ చూస్తే కొంగరకల ఇండస్ట్రియల్ పార్క్, అట్లనే ఎలిమినేట్ 500 ఏకర్స్లో ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఏంటంటే ఆల్మోస్ట్ ఏంటంటే ఇక్కడ డెవలప్మెంట్స్ అనేది అద్భుతంగా ఉండి రోడ్స్ కనెక్టివిటీ బాగుంది. దీని పరంగా చూసుకుంటే ఏంటంటే ఏ విధంగా చూసుకున్నా కానీ డెవలప్మెంట్ అనేది చాలా అద్భుతంగా ఉందన్నమాట. చూడండి ఇది ఈ కొంగరకల ఇండస్ట్రియల్ పార్కు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోబోతున్నాము. ఇక్కడ కూడా ఏంటంటే చాలా ప్రాజెక్ట్స్ అనేది మనకి ఉన్నాయి. ఇప్పుడు మనకి లెఫ్ట్లో రాబోతున్న ప్రాజెక్టే ఫాక్స్కాన్. ఇక్కడే చాలా ఫాక్స్కాన్ అంటే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అన్నమాట యాక్చువల్గా. ఇక్కడ చాలా ఎంప్లాయ్మెంట్ కూడా చాలా అద్భుతంగా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరిగింది. చాలా ఫాస్ట్గా కూడా కన్స్ట్రక్షన్ చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఫాక్స్కాన్ ఎంత ఆల్ ఓవర్ హైదరాబాదు బస్సెస్ కూడా ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ని తీసుకురావడానికి ఫెసిలిటీస్ అనేది కంపెనీ అనేది ప్రొవైడ్ చేయటం జరిగిందనమాట. ఈ నంబర్ ఆఫ్ బస్సెస్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుంటే చూడండి, ఇప్పుడు రైట్ సైడ్ కూడా చూసుకుంటే నంబర్ ఆఫ్ బస్సెస్ అనేది ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ జోన్ అనేది ఒక ఏర్పడింది. దానివల్ల కూడా ఏంటంటే ఈ ప్రాంతాల్లో ఆల్రెడీ డెవలప్డ్ అన్నమాట. ఇది ఇప్పుడు మనం వెళ్తున్నప్పుడు 100 ఫీట్ రోడ్డు. ఇది కూడా ఏంటంటే చాలా వరకు బాగా డెవలప్ అయిన ప్రాంతం అన్నమాట. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి రైట్ సైడు కేన్స్ అంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అనమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా చాలా బాగా వ్యూ చూడవచ్చు మనము ఫాక్స్కాన్ కంపెనీ గురించి. ఇంటర్ కనెక్ట్ టెక్నాలజీ లిమిటెడ్ అనేది. ఇటువంటి ఏంటంటే మనకు ఫ్యూచర్ సిటీలో ఈ ప్రాంతంలో కొంగరకలాన్లో రావటము. ఈ రైట్ సైడ్ ఒకసారి మనం చూసామనుకోండి, ఇక్కడ రైట్ సైడ్ చూస్తే ఇది కేన్స్కి సంబంధించిన, కేన్స్ అంటే సెమీ కండక్టర్కి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అనమాట. ఇది కూడా చాలా మందికి ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ అది ఇస్తుందన్నమాట. ఇక్కడ ఇది ఏంటంటే మనము ఈ ప్రాంతాల్లో కొంచెం చాలా వరకు ఏంటంటే మనకి ఆ 330 ఫీట్ రోడ్డు కూడా రావటం వలన, ఈ మెట్రో కూడా రావటం వలన, ఇటు ఇండస్ట్రీస్ రావటం వలన కానీ ఎకనామిక్ పరంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా బాగా డెవలప్ అవుతుంది. ఇంకా కనెక్టివిటీ అనేది రోడ్స్ అనేది ఇంకా రాబోతున్నాయి. ఎయిర్పోర్ట్ సరౌండింగ్లో ఒక మంచి విల్లా కొనాలి
హైయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అరౌండ్ 2 crores. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఆ ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్ అయితే లేవు. ముఖ్యంగా స్టార్టింగ్ వచ్చేలాగా 3.5 crores కాడి నుంచి అప్ టు 25 crores సిగ్నేచర్ విల్లాస్ అటువంటి ప్రాంతాల్లో తుక్కుగూడ ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. చాలా వరకు ఈవెన్ వర్టెక్స్ కానీ మిగతా కంపెనీస్ కూడా చాలా వరకు విల్లా కంపెనీస్ అనేది ఈ మధ్య రావటం జరిగింది. ఏ కంపెనీ చూసుకున్నా కానీ మినిమం వచ్చేలేకే పర్ ఎస్ఎఫ్టీ వచ్చేలేకే 10,000 అయితే ఆ ప్రాంతంలో ఉంది. ముఖ్యంగా శ్రీశైలం హైవే అనేది బాగా ఫ్యూచర్ సిటీ రావటం వలన డిమాండ్ అనేది బాగా పెరగటం, ఆ ఎయిర్పోర్ట్ సరౌండింగ్స్లో కూడా విల్లాకి బాగా డిమాండ్ కూడా రావటం అనేది జరిగిందనమాట. ముఖ్యంగా ఏంటంటే అక్కడ ఏంటంటే ఫ్యూచర్ సిటీ రావటం, దాంతోపాటు మెట్రో కూడా రావటం కూడా ఒక విధంగా చాలా వరకు రియల్ ఎస్టేట్ మీద ప్రభావం అనేది డిమాండ్ అనేది పెరుగుతూ వచ్చింది శ్రీశైలం హైవే. ఆ చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీకు విల్లా ప్రాజెక్ట్స్ చూసుకున్నా కానీ 4 crores రూపీస్లో ఎక్కడా లేదు. కానీ అనుకోకుండా అంటే ముఖ్యంగా నేను మామిడిపల్లి కానీ మిగతా ప్లేసుల్లో ఐరా ఎలైట్ కానీ 12,000 13,000 చెప్తున్నారు పర్ ఎస్ఎఫ్టీ. ఇంకా వచ్చేలాకి ఏంటంటే శ్రీనిధి వాళ్ళ లగ్జరీ పార్కు 12,000 పర్ ఎస్ఎఫ్టీ. ఈ విధంగా పోతూ నేను అనుకోకుండా ఇటు రావిరియాల అనేది ప్లేస్కి రావడం జరిగింది. దాని దగ్గరగా ఉన్న ఒక ప్రాజెక్ట్ అనేది చూడటం జరిగింది. ఆ ప్రాజెక్ట్లో నేను మనము ప్రస్తుతం ఇక్కడ ఈ లొకేషన్లో ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఏంటంటే ఇది ఒక మధ్య తరగతి వాళ్ళు కూడా ఒక 3 BHK వెస్ట్లో కొనాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడ విల్లా కొనటానికి అవకాశం, ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉండటం జరిగింది. ఇక్కడ లోకల్గా మనకున్న మార్కెటింగ్ పర్సన్స్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కనుక్కున్న తర్వాత ఇది చాలా అద్భుతమైన విల్లా ప్రాజెక్టుగా నాకు అనిపించింది. అందువల్ల ఏంటంటే కొంచెం లోనకి రావటం, దాని ద్వారా ఏంటనేది తెలుసుకోవటం అనే కుతూహలంతో వచ్చాను నేను ఇక్కడికి వచ్చేలాకంటే ఎయిర్పోర్ట్ అనేది ఇక్కడి నుంచి సుమారుగా 22 kilometers అనేది ఉండబోతుంది. 330 feet రాబోతుంది. రావిరియాల అంతకుముందు నేను చెప్పాను, రావిరియాల ఓఆర్ఆర్ ఎగ్జిట్ దగ్గర అక్కడ 330 feet రోడ్ అనేది అక్కడి నుంచి రావిరియాల నుంచి ఆకుతోటపల్లి ఆమనగల వరకు రాబోతుంది. దానికి అది వచ్చిన తర్వాత దాని సర్వీస్ రోడ్డుకి ఈ విల్లా ప్రాజెక్టుకి ఆల్మోస్ట్ ఓన్లీ 600 meters డిస్టెన్స్లోనే 330 feet రోడ్ అనేది దీనికి డిస్టెన్స్ అనేది ఉండబోతుంది. అట్లనే రావిరియాల ఎగ్జిట్ కూడా ఈ విల్లా ప్రాజెక్ట్కి బ్యాక్ సైడ్ నుంచి త్రూ ద 330 feet రోడ్డు కూడా 5 kilometers డిస్టెన్స్లో ఉండబోతుంది. ప్రస్తుతం అయితే ఈ విల్లా ప్రాజెక్ట్కి అటువైపు ఇంకా 330 feet రోడ్డు రాకపోవటం వల్ల ప్రస్తుతం ఇక్కడ రావిరియాల ఎగ్జిట్ అనేది ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంది. అట్లనే ఎంప్లాయ్మెంట్ జోన్గా ఈ ప్రాంతం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుంది ఫ్యూచర్లో. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఫాక్స్కాన్ ఆల్రెడీ మొబైల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఇప్పుడు ప్రస్తుతం phase 1లో ఆల్మోస్ట్ 25,000 people వర్కింగ్. అది స్లోగా గ్రాడ్యువల్గా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ ఇట్ ఈజ్ ఎస్టిమేటెడ్ దట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విల్ బి దేర్ అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 1 lakh ఉండబోతున్నారు. అట్లనే పక్కనే కేన్స్ కూడా ఉంది, సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అట్లనే 500 acres ఎలిమినేట్ ఏరోస్పేస్ అనేది రాబోతుంది. అక్కడ కూడా ఏంటంటే లాక్ అండ్ హీడ్, దెన్ మిగతా డిఫెన్స్ సంబంధించిన ఎయిర్క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనేది కూడా ఇక్కడ రాబోతున్నాయి. దానివల్ల కూడా ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అనేది జనరేషన్ చాలా అద్భుతంగా ఉండబోతుంది అనమాట ఇక్కడ. అట్లనే మనకు ఆల్రెడీ తెలిసింది ఆదిబట్ల దగ్గర TCS ఆల్రెడీ వర్కింగ్ సమ్ IT కంపెనీస్ ఆదిబట్ల కూడా చాలా పెద్ద డిస్టెన్స్ ఏం కాదు ఈ ప్రదేశానికి. అంటే దీని యొక్క స్పెసిఫికేషన్ USP అనేది మనము యూనిక్నెస్ చూసుకుంటే ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం అయితే 30 acresలో 307 విల్లాస్ ఇక్కడ రాబోతున్నాయి. డిఫరెంట్ సైజెస్ 200 square yard కాడ నుంచి 1050 square yards వరకు రాబోతున్నాయి. అట్లనే 2800 SFT నుంచి అట్లనే సుమారుగా
9000 SFT వరకు, అంటే డిఫరెంట్ రేంజ్ వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టుగా ఇక్కడ డిఫరెంట్ విల్లాస్ అనేది రాబోతున్నాయి. ఇక్కడ ఇంకోటి ఫెచ్చింగ్ మెయిన్ పాయింట్ ఏంటంటే అటు 330 ఫీట్ రోడ్డు ఏదైతే ఫ్యూచర్ సిటీ గుండా మధ్య బై హార్ట్ సెంటర్ ఆఫ్ ది ఫ్యూచర్ సిటీకి వెళ్తుందో అవన్నీ ఎంప్లాయ్మెంట్ ఫ్యూచర్ సిటీలో చాలా ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవబోతుంది. ఫ్యూచర్లో నెక్స్ట్ 10 ఇయర్స్లో 10 lakh ఎంప్లాయ్మెంట్ అనేది జనరేట్ అవబోతుంది. ఆ డిస్టెన్స్ కూడా మీకు మీర్ఖాన్పేట కూడా ఇక్కడికి ఆల్మోస్ట్ 6 kilometers డిస్టెన్స్ అనేది ఉండబోతుంది ఇక్కడికి. అంటే ఫ్యూచర్ సిటీకి ఉన్న ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఇక్కడ అనేది చాలా దగ్గరగా ఉండబోతుంది అనమాట. అటు ఫ్యూచర్ సిటీకి, ఇటు ఆదిబట్ల TCSకి కానీ, ఇటు ఎలిమినేట్ ఏరోస్పేస్ పార్క్ కానీ, వీటన్నిటికి కూడా అద్భుతమైన లొకేషన్లో. ఇంకొకటి పాయింట్ ఏంటంటే దీనికి సంబంధించింది పక్కనే ఫారెస్ట్ ఏరియా అనేది ఉందండి. ఇక్కడ ఆల్మోస్ట్ 6,000 acresలో ఫారెస్ట్ ఏరియా ఉంది. అది ఆల్మోస్ట్ ఏంటంటే ఇక ఫర్దర్గా అక్కడ ఏం కన్స్ట్రక్షన్ అయితే డెఫినెట్గా రావు. దానివల్ల ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ వాతావరణం కూడా చాలా వరకు టెంపరేచర్ చాలా కంట్రోల్గా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పర్యావరణం కూడా చాలా పరిశుభ్రంగా ఉంటుంది. టెంపరేచర్ కానీ, పొల్యూషన్ కానీ చాలా కంట్రోల్ బాగుంటుంది అనమాట అటు ఫ్యూచర్ సిటీకి. ఎందుకంటే మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఎవరు చెప్పినా కానీ ఫ్యూచర్ సిటీ అని చెప్తారు. ఇక్కడ ఫర్దర్గా కూడా ఈ 30 acres నుంచి ఫర్దర్గా కూడా ఎక్స్పాన్షన్ రాబోతుంది. దీని యొక్క రేట్స్ వచ్చేలేక మనం చూసుకుంటే సుమారుగా అంతకుముందు మనం ఎయిర్పోర్ట్ దగ్గర మనం చూసాం 10,000 నుంచి అబోవే ఉండే కానీ పర్ SFT. ఇక్కడికి వచ్చేలేక డిఫరెంట్ రేట్స్, డిఫరెంట్ మన యొక్క కస్టమర్ యొక్క పేమెంట్ స్కీమ్స్ని బట్టి కూడా ఉండే. యాక్చువల్గా 50% అయితే మనకి ఒక రేట్ ఉంది. ఆల్మోస్ట్ ఏంటంటే 6,000 రూపీస్ పర్ SFT. అట్లనే ఎట్ ఏ టైం పే చేసే వాళ్ళకి ఓన్లీ 5,800 రూపీస్ పర్ SFT. అట్లనే లోన్ పరంగా పోయే వాళ్ళకి 6,500 కానించి పర్ SFT ఉన్నాయి. అంటే చాలా డిఫరెన్స్ అనేది రేట్ పరంగా చాలా డిఫరెన్సు. ఫ్యూచర్లో మంచి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవబోతున్న ప్లేసు, ప్రశాంతమైన వాతావరణం ఉన్న ప్లేస్ అనమాట ఇది. దీన్ని ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు యాక్చువల్గా. ఎందుకంటే ఈ ఫ్యూచర్ సిటీ కూడా చాలా దగ్గరగా ఉంటాం. ఇది కూడా ఇంకోటి ఏంటంటే శ్రీశైలం హైవేకి అండ్ సాగర్ హైవేకి మధ్యన ఉండటం, రావిరియాలకి ORR ఎగ్జిట్కి ఆల్మోస్ట్ 5 kilometers డిస్టెన్స్లో ఉంటాం. అండ్ ఫ్యూచర్లో అద్భుతంగా డెవలప్ చేయబోతున్న 330 feet రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు కూడా 600 meters డిస్టెన్స్లో ఉండబోవడం కూడా ఏంటంటే ఒక విధంగా ఫ్యూచర్లో మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఉండబోతుంది. ఇక్కడ 50,000 SFTలో గ్రౌండ్ +5 క్లబ్ హౌస్ 50,000 SFTలో ఇక్కడ క్లబ్ హౌస్ కూడా రాబోతుంది. క్లబ్ హౌస్లో కూడా మోర్ దాన్ 35 amenities, 2 swimming pools, ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్, కన్వెన్షన్ హాల్స్, డిఫరెంట్గా ఇక్కడ అన్నీ ఒక మోడర్న్గా లివింగ్ స్టేటస్గా ఒక లగ్జరీగా లివింగ్ చేయాలంటే ఇక్కడ మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. తక్కువ రేట్లో ఇప్పుడున్న రేటు రేపు డెఫినెట్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒకసారి 330 feet రోడ్డు పడిన తర్వాత, ఒకసారి ఫాక్స్కాన్ ఫుల్ స్వింగ్లో ఎంప్లాయ్మెంట్ వచ్చిన తర్వాత, అట్లనే 500 acresలో రాబోతున్న ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఫుల్ స్కేల్లో వర్క్ చేయటం స్టార్ట్ అయితే డెఫినెట్గా ఇక్కడ మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంటు ట్రిపుల్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో అవటానికి అవకాశం ఉంది. కానీ అది మీరు ఒకసారి వచ్చి చూస్తేనే అది మీకు తెలుస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మోడల్ విల్లా అనేది తయారు చేయడం, ఇప్పుడు మనం కూర్చుంది మోడల్ విల్లాలోను ఇక్కడ కూడా ఏంటంటే మోడల్ విల్లా ఒకసారి చూద్దాము. డెఫినెట్గా రండి. నా పేరు ఒల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబరు 8121748850, 8121748850. ఈ విల్లాకు సంబంధించిన ఈ చుట్టుపక్కల ఉన్న రియల్ ఎస్టేట్ పరంగా ఏ విధమైన ఎయిర్పోర్ట్ సరౌండింగ్ ప్లేసుల్లో ఏదన్నా కానీ డౌట్స్ ఉన్నా కానీ నన్ను మీరు ఈ నంబర్ ద్వారా వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి విల్లా కన్స్ట్రక్షన్ కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంది. యాక్చువల్గా మీకు ఈ ఫ్లోరింగ్ కూడా కానీ ఏంటంటే పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా చాలా బాగుంది. మీకు ఓపెన్ కార్ పార్కింగ్ కూడా నార్మల్గా 2 car parkings పెట్టుకోవచ్చు. మనం ఆల్రెడీ మోడల్ విల్లా రెడీగా ఉంది. ఆ మోడల్ విల్లా చూద్దాం రండి. మోడల్ విల్లా వచ్చేళ్ళకి ఏంటంటే ఇక్కడ
ఇది 220 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన మోడల్ విల్లా. దీనికి ఏంటంటే ఫ్రంట్ సెట్ బ్యాక్ వచ్చేలేక 5 ఫీటు, సైడ్కి వచ్చేలేక 3.5 ఫీటు సెట్ బ్యాక్, బ్యాక్ సైడ్ కూడా ఏంటంటే 3.5 ఫీటు సెట్ బ్యాక్స్ అయితే ఉంది. ఇందులో 220 స్క్వేర్ యార్డ్స్లో ఏంటంటే హోమ్ థియేటర్, ఇందుట్లో అయితే హోమ్ థియేటర్ ఇచ్చారు. హోమ్ థియేటర్తో కలుపుకొని 3800 SFT అనమాట ఇది. ఇప్పుడు మన ఎంట్రన్స్ ఇక్కడ టూ కార్ పార్కింగ్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇది మన ఇక్కడ ఈ నార్మల్గా మిగతా దాంట్లో ఏంటంటే ఇక్కడ రాదు, ఇక్కడ కార్ పార్కింగ్ మనం పార్క్ చేసుకోవచ్చు. ఈ పిల్లర్ అయితే రాదు నార్మల్గా. ఇటువైపు 3.5 స్క్వేర్ యార్డ్స్, ఇటువైపు అటు సైడ్ 3.5 స్క్వేర్ యార్డ్స్. ఫ్రంట్లోకి వచ్చేలేకే 5 ఫీట్ ఉంటుంది. ఈ విధంగా వచ్చేలేక మనము ఇది ఫ్రంట్లోకి వచ్చేలాక ఏంటంటే దీనికి కూడా ఏంటంటే అటువైపు ఇటువైపు కూడా ఏంటంటే మంచి స్పేసియస్గా వీళ్ళు కడుతున్నారు. మీరు చూసేలాగా ఇది ట్రిప్లెక్స్ విల్లా, 220 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన అండ్ 3800 SFT అనమాట. ఇందులో హోమ్ థియేటర్ అనేది ఆప్షను. కొన్నిట్లో ఏంటంటే డూప్లెక్స్ కూడా కడుతున్నారు. అప్పుడు డూప్లెక్స్ కట్టినప్పుడు ఏంటంటే హోమ్ థియేటర్ ఉండదు. హోమ్ థియేటర్ ఉన్నప్పుడు 3100 SFT ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు హాల్లో ఎంటర్ అవుతున్నాము. ఇది స్పేసియస్ హాల్లో చూడండి ఒకసారి. ఇది హాలు. ఇప్పుడు మనం ఎంట్రన్స్ అవ్వబోతున్నాము. ఎంట్రీ అంతా స్ట్రైట్ వై చూసుకెళ్ళి డోర్కి ఎదురుగా ఇది మెయిన్ హాలు. ఇప్పుడు ఏంటంటే ఇది మోడల్ విల్లా కాబట్టి ఓన్లీ ఈ ఆల్రెడీ ఇంటీరియర్ చేసిన విల్లా ఇది. కానీ మనకి ఇచ్చేటప్పుడు ఇవన్నీ మనం చేయించుకోవాలి సొంత ఖర్చులు పెట్టేసి. ఇక్కడ కూడా మనం చూసుకుంటూ లిఫ్ట్ అనేది ప్రొవైడ్ చేయటం జరిగింది. కానీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇస్తారు, స్పేస్ అనేది ఉంటుంది. ఈ విధంగా లెఫ్ట్లోకి వచ్చేలేక ఏంటంటే ఇక్కడ దేవుడి రూము, పూజ గది. ఇట్లా ఇది వచ్చేలాగా ఏంటంటే కిచెన్ అనమాట. కిచెన్ కూడా ఇంటీరియర్ చాలా ఎక్సలెంట్గా చేశారు దీనికి తగ్గట్టుగా. అంటే చాలా స్పేసియస్గా ఉందన్నమాట ఆ 220 స్క్వేర్ యార్డ్స్లో. ఇవి వచ్చేలాగా ఇక్కడ ఏంటంటే హాలు, కిచెను అండ్ దీన్ని మనం స్టోర్గా వాడుకోవచ్చు. లేకపోతే మనకి బుక్స్ ర్యాక్స్ కానీ స్టోరేజ్ కానీ వాడుకోవచ్చు ఇక్కడ. లేకపోతే స్టడీ రూమ్ కూడా స్మాల్గా వాడుకోవచ్చు అనమాట. అది మనం ఏ విధంగా వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇది మనం వచ్చేలేకే కింద ఉన్న 1 బెడ్రూమ్ అనమాట ఇది. ఈ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంది. చూడండి ఎంత స్పేసియస్గా ఉందో. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. 1 రూము ప్లస్ అటాచ్డ్ బాత్రూము, కిచెన్ అండ్ హాల్ అనమాట కిందకి వచ్చేలేకే. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాము. చూడండి ఇక్కడ మనకి స్టైర్స్ కూడా చాలా స్టైర్స్ కానీ స్టీల్ రైలింగ్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ గ్రానైట్ వాడటం జరిగింది కూడా. స్టైర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది లుక్ కూడా చాలా వరకు. ఇదే విధంగా మనకు వచ్చేలాకి చూడండి ఇప్పుడు మనకి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేలాకి ఏంటంటే ఒక చిన్న హాలు, ఆల్మోస్ట్ సేమ్ సైజ్ కింద ఎంతలో ఉందో అదే సైజు హాల్ ఉంది. ఇట్లా వచ్చేలాకి 2 రూమ్స్ ఉన్నాయి అనమాట. రైట్ ఆఫ్ రూమ్ 2 బెడ్రూమ్స్ ఉన్నాయి అనమాట ఇక్కడ. 2 బెడ్రూమ్స్. ఇది స్మాల్ చిల్డ్రన్ బెడ్రూమ్ అనుకోవచ్చు. ఇది ఇక్కడ కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూము, ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది. అండ్ మెయిన్ బెడ్రూమ్ వచ్చేలాకి ఏంటంటే వుడెన్ ఫ్లోరింగ్ అయితే ఇవ్వటం జరిగింది అనమాట. మెయిన్ ఫ్లోరింగ్ వచ్చేలాకి ఇక్కడికి వచ్చేలాకి మెయిన్ ఇక చూడండి ఎంత స్పేసియస్గా ఉంది. యాక్చువల్గా 220 ఇది కూడా ఏంటంటే అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే డ్రెస్సింగ్ రూము. ఇక్కడ స్పేషియస్గా హాల్ ఇవ్వటం జరిగింది. అంత స్పేషియస్ చూడండి. అట్లనే ఇక్కడ మనకి ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చేలాగా ఏంటంటే
బ్యూటిఫుల్ బాల్కనీ అనేది ఒక రూమ్ ఉన్నంత సైజులో బాల్కనీ ఇవ్వడం జరిగింది. సాయంత్రం పూట వచ్చి కూర్చోడానికి కానీ, టీ తాగడానికి కానీ, గెస్ట్లు వచ్చిన కానీ టైం స్పెండ్ చేయడానికి బ్యూటిఫుల్ లుక్తో ఇక్కడ బాల్కనీ అనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి, మనకి లుక్ కూడా చూడండి ఒకసారి. ఇక్కడ మనకి చుట్టుపక్కల విల్లాస్ మనం ఒకసారి చూడండి, ఒకసారి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనేది. విల్లాస్ కానీ అంటే ఒకటి ఏంటంటే ఇక్కడ ఏంటంటే సాయిల్ కూడా మంచి రెడ్ సాయిల్, కొంచెం స్మాల్ ప్లాంట్స్ పెట్టుకుంటానికి కూడా చుట్టుపక్కల బాగానే ఉంటుంది. ఇక్కడికి వచ్చేలాగా ఎదుగో అక్కడ అది మనకి క్లబ్ హౌస్ రాబోతున్న ప్లేసు. 5 story 50,000 SFTలో క్లబ్ హౌస్ రాబోతుంది అనమాట. మీకు ఇక్కడి నుంచే ఇది ఆల్మోస్ట్ ఏంటంటే టువర్డ్స్ దిస్ వన్ మనం ఇందాక చెప్పినట్టుగా 330 feet రోడ్డు, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్ కూడా ఏంటి ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 600 meters ఉండబోతుంది అనమాట. ఇది ట్రిప్లెక్స్ విల్లా కాబట్టి ఇందులో 3,800 ఎక్స్ట్రా ఇంకో రూమ్ ట్రిప్లెక్స్ 3rd floorలో ఇవ్వడం జరిగింది. ఇదేంటంటే ఇది ఆప్షన్ అనమాట. ఇది యాక్చువల్గా 220 square yardsలో 3,100 SFT, ఇది ఎక్స్ట్రా ఇవ్వడం జరగడం వల్ల 3,800 SFT అయిందనమాట. ఇది ఇక్కడ కూడా బ్యూటిఫుల్గా స్పేసియస్, సాయంత్రం పూట టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ విల్లా ఇస్ గివెన్ స్టోరేజ్, వాటర్ ట్యాంకు. పైకి వెళ్తే ఇంకా కనపడుతుంది అనమాట. మనకి మెట్లు కూడా ఇవ్వడం జరిగింది అనమాట, స్టీల్ మెట్లు స్పేసియస్గా. ఇక్కడ ఏంటంటే అట్లీస్ట్ కింద ఎంత స్పేసియస్గా ఉందో దానికంటే ఇంకా ఎక్కువ ఉంది ఇక్కడ. మనకేంటంటే చాలా బాల్కనీ ఎంత ఉందో ఇంకా ఎక్కువ స్పేసియస్గా ఉండటం వల్ల ఇక్కడ చాలా అద్భుతంగా ఉందన్నమాట. దాంట్లో చిన్న పార్టీస్ కూడా చేసుకోవడానికి, ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇది ఇనిషియల్గా 30 acres 307 విల్లాస్ వస్తున్నాయి. దీన్ని ఇంకా ఎక్స్పాన్షన్ కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ 150 acres వరకు రాబోతున్నాయి. కాకపోతే ఏంటంటే ఇంకా ఇందుట్లో 200 square yards మినిమం సైజెస్. రాబోయే ఫేస్లో ఏంటంటే ఇంకా పెద్ద సైజు, ఎందుకంటే డిమాండ్ బాగా ఉండటం వలన పెద్ద సైజు కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఇక్కడ మనం చూసేలకి అక్కడ గుట్టను చూసారు, ఆ గుట్ట దగ్గరే కొంచెం ముందుకెళ్ళిన తర్వాతే రాబోయే 330 feet గ్రీన్ ఫీల్డ్ రతన్ టాటా రోడ్ రాబోతుంది అన్నమాట. 330 feet మనకి ఇటువైపు చూసుకుంటే ఒకసారి చూడండి, మనకి ఫ్యూచర్ సిటీ కూడా కనిపిస్తుంది. నేను చెప్తున్నాను అది చూడండి. అటువైపు మనకి టవర్స్ కనిపిస్తున్నాయి కూడా, 440 kV టవర్స్. మనకి అమెజాన్ డేటా సెంటర్ దగ్గర ఉన్న టవర్స్ అనమాట అవి. అక్కడ కనిపిస్తుంది. అక్కడే మీర్ఖాన్పేట అక్కడే మనకి మెట్రో స్టాప్, ఫైనల్ స్టాప్ అక్కడే రాబోతుంది. ఈ 330 feet రోడ్డు రావిరియాల నుంచి మీర్ఖాన్పేట మీదుగా ఆకుతోటపల్లి, ఆంపటిగల్ వరకు వెళ్తుంది అనమాట. అంటే దీని యొక్క వాల్యూ పొటెన్షియల్ అనేది ఫ్యూచర్ సిటీ అండ్ రాబోయే 330 feet రోడ్డు మీద ఉండటం ఒక ఎత్తు అయితే, రెండో ఎత్తు రాబోతున్న ఎంప్లాయ్మెంట్ కొగ్గర కళాల్లో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ బాగా ఉండబోతుంది. దానివల్ల కూడా ఏంటంటే ఇక్కడ రియల్ ఎస్టేట్ పరంగా ఈ విల్లాస్కి ప్రశాంతమైన వాతావరణంలో ఉండాలనుకునే వాళ్ళకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా అందుబాటులో ఉన్న రేట్స్కి ఇక్కడ ఉండటం వలన ఏంటంటే ఒకసారి మీరు దీన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి అవకాశం అన్నమాట. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒకసారి మీరు వీడియోలో చూడొచ్చు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ కూడా ఏ విధంగా ఉంది. అమ్యూనిటీస్ కూడా మోడర్న్ అమ్యూనిటీస్ ఇస్తున్నారు ఇక్కడ. దీన్ని కూడా ఏంటంటే ఓ పక్కనే ప్రశాంతమైన వాతావరణం, 6,000 acresలో ఫారెస్ట్ ఏరియా అనమాట. దానివల్ల ఏంటంటే చాలా వరకు అడ్వాంటేజ్ ఏంటంటే ఏ విధమైన పర్యావరణం చాలా శుభ్రంగా ఉంటుంది, ప్రశాంత వాతావరణం ఉంటుంది, టెంపరేచర్ కూడా చాలా కంట్రోల్డ్గా ఉంటుంది అనమాట. అన్నప్పుడు ఏంటంటే ఎవరైతే ప్రశాంత వాతావరణం, శబ్ద కాలుష్యం కానీ గాలి కాలుష్యం కానీ ఉండకపోవటం వల్ల ఏంటంటే ప్రశాంతంగా ఉండాలనుకునే వాళ్ళకి చాలా అద్భుతం. అట్లని కనెక్టివిటీ లేదని కాదు, కనెక్టివిటీ పరంగా వచ్చేళ్ళకే ఈ 330 feet రోడ్డు వస్తే 600 metersలో 330 feet రోడ్డు సర్వీస్ రోడ్ రాబోతుంది. అట్లనే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 రావిరియాల
5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అట్లనే మీర్ఖాన్పేట సమ్ 11 to 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండబోతుంది. అంటే దీని పక్కనే 600 మీటర్స్లో కూడా ఏంటంటే మెట్రో ఈ రూట్గానే ఉండబోతున్నాం. అంటే ఇటు మెట్రో కనెక్టివిటీ ఉండబోతుంది, అటు ఓఆర్ఆర్కి దగ్గర అవ్వబోతుంది, ఇటు ఎంప్లాయ్మెంట్ జోన్కి ఉండబోతుంది. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అయిన ఫ్యూచర్ సిటీకి కూడా చాలా దగ్గరగా ఉండటం వలన ఒకసారి మీరు ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక అద్భుతమైన అవకాశం అనుకోవచ్చు. అది మీరు మీ బడ్జెట్లో ఉంటే డెఫినెట్గా ఒకసారి విజిట్ చేయండి. డెఫినెట్గా మీకు విత్ ఇన్ ద బడ్జెట్ అయితే కొనడానికి అవకాశం ఉంది. ఒకసారి ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తేనే మనకి నిజంగా ఇది మనకు సూటబుల్ కాదని తెలిసేది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వల్లూరు వెంకటేశ్వర్లు. నా ఫోన్ నంబర్ 8121748850. 8121748850. దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ కానీ నన్ను వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ ద్వారా కానీ డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.